అందరికీ గుడ్ ఈవినింగ్. అండర్ 19 ప్రపంచ కప్ విషయంలో ఒక వీడియోని తప్పకుండా అప్లోడ్ చేస్తానని చెప్పాను. 1 by 1 అనలిస్టులు వాళ్ళ వీడియోలను అప్లోడ్ చేస్తున్నారు. అయితే నేను కూడా నా వీడియోలో ప్రామిస్ చేసిన విధంగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది రెడీ రెక్కున్నారు. ఓన్లీ ఇండియన్ మ్యాచెస్ మాత్రమే నేను కవర్ చేస్తున్నానండి. మనం గ్రూప్ ఏలో ఉన్నాము. మనము ఇండియా వర్సెస్ యుఎస్ఏతో మొదటి మ్యాచ్ ఆడబోతున్నాము 15 జనవరి. మరి ఈ విషయంలో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తాను. 15 జనవరి విత్ యుఎస్ఏ. మనం 1 PM మ్యాచ్ టైమింగ్స్ ఇచ్చారు. మనం చెక్ చేసుకుందాం మరోసారి. అది 15 జనవరి. రెండవ మ్యాచ్ బంగ్లాదేశ్తో జనవరి 17వ తారీఖు ఆడబోతున్నాము 1 గంటకి మన ఇండియన్ టైం ప్రకారము. న్యూజిలాండ్తో మూడవ మ్యాచ్ అండి మనం ఆడబోతున్నాము. అయితే ఈ మ్యాచ్లు జనవరి 19th నుంచి ఫిబ్రవరి 6th వరకు జరగబోతున్న ఈ మ్యాచ్లు అండర్ 19 ప్రపంచ కప్ మ్యాచ్లు. ఫస్ట్ సెమీఫైనల్స్ మాత్రము 3వ తారీఖు ఫిబ్రవరి నెల ఉండబోతోంది. సెకండ్ సెమీఫైనల్స్ 4 ఫిబ్రవరి 2026. ఫైనల్స్ 6 ఫిబ్రవరి 2026. ఇది మెయిన్ డేట్స్. రెడీ రెకనర్ లాగా అని చెప్పాను కాబట్టి అండర్ 19 ప్రపంచ కప్ మ్యాచెస్ యొక్క ఇవి వివరాలు. మరి 1 గంటకే మన మ్యాచ్ల యొక్క టైమింగ్ వాళ్ళు సూచిస్తున్నారు. మరి చూద్దాం. మ్యాచెస్ టైమింగ్స్ మాత్రం మరొకసారి మనము వెరిఫై చేసుకోవచ్చు. రిషికేష్ కనిట్కర్ దీనికి కోచ్గా వ్యవహరిస్తున్నాడు అండర్ 19 ప్రపంచ కప్కి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు మనం ప్రపంచ కప్పు లోపల మన భారత జట్టులో ఎవరున్నారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్కి స్వాగతం. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. బ్లూస్ అని కొట్టినప్పుడు మీరు హైదరాబాద్ కొట్టి BLUUZ ఆన్ క్రికెట్ అనాలిసిస్ అని టైప్ చేసినట్టయితే మీరు యూట్యూబ్లో నన్ను ఈజీగా నా ఇతర వీడియోలు కూడా మీరు చూడవచ్చు. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ ఇది నా ఛానల్ పేరు. నా మెయిల్ ఐడి వచ్చి goodluckprasad@gmail.com. మీరు మీ ప్రశ్నలు నన్ను వేయవచ్చండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్లు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మంచి ఒక వాతావరణం లోపల మనం వీడియోలు అప్లోడ్ చేసుకుందాము. చక్కటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియో పర్పస్ ఏమిటి అంటే, భారత జట్టు యథావిధిగా ప్రతి సంవత్సరం అండర్ 19 మనం ఆడుతూనే ఉంటాము. అయితే ఈ ప్లేయర్లే మళ్ళీ మనకి రాబోయే T20 ఫార్మాట్లో కానీ ODI ఫార్మాట్లో కానీ మనకి కనబడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశీకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ప్లేయర్లు ఎవరన్నా ముందు మనకి రాబోతారా? సీనియర్లు T20లో ఆడడం వల్ల ఈ కొత్త ప్లేయర్లకు అవకాశం రావటం లేదా? ఇది కూడా మనం ఆలోచించాలండి. ఒకసారి T20 మ్యాచ్లు మంచిగా ఆడాక వాళ్ళని ప్రమోట్ చేసి ODI టీం కనుక పట్టుకొచ్చినట్టయితే ODI టీమ్స్లో వాళ్ళకున్న పర్ఫార్మెన్స్ ప్రకారము, మెచ్యూరిటీ లెవెల్ ప్రకారము మనం టెస్ట్ టీం కనుక వాళ్ళని ప్రమోట్ చేసినట్టయితే ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ రావండి. విరాట్ కోహ్లీ, మరి రోహిత్ శర్మ మొదలైన ప్లేయర్లు, సీనియర్ ప్లేయర్లు మరి జూనియర్ ప్లేయర్కి అడ్డుగా ఉంటున్నారు. ఈ కాంట్రవర్సీస్ రిగార్డింగ్ కోచ్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సిస్టమేటిక్గా మనము ఒక అసెండింగ్ ఆర్డర్లో కింద నుంచి పైకి ఆర్డర్లో కనుక అండర్ 19 ప్రపంచ కప్పు, అండర్ 19 తర్వాత T20 ఫార్మాట్లో వాళ్ళు రానిచ్చాక ఆ T20 ఫార్మాట్ ప్రకారం వాళ్ళని మళ్ళీ మనం కనుక ODI 50 overs ఫార్మాట్కి వాళ్ళని ప్రమోట్ చేసి ODI ఫార్మాట్లో కనుక బాగా ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒక మినిమం గ్యారంటీ ప్రకారము వాళ్ళు కొన్ని మ్యాచ్లు ఆడించి మెళుకువలు వాళ్ళు బాగా డెవలప్ చేసుకున్నాక టెస్ట్లోకి పట్టుకొచ్చి టెస్ట్ టీంను కూడా మనము స్ట్రాంగ్గా చేయవచ్చు. టెస్ట్ టీంలో కనుక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు ఉంటే మనం అన్ని ఫార్మాట్లు ఆఫ్ ద గేమ్లో మనం లీడర్ అవ్వడానికి పెద్ద టైం పట్టదండి. ప్రపంచంలో భారత జట్టు ఎంత స్ట్రాంగ్ టీమో అందరికీ తెలిసిన విషయమే. అయితే కోచ్ని బ్లేమ్ చేయడం వల్ల, సెలెక్టర్ని బ్లేమ్ చేయడం వల్ల మనకి ఉపయోగం లేదండి. గ్రౌండ్లోకి వెళ్ళాక ద గేమ్ విల్ బికమ్ ఎ ప్రాక్టికల్ గేమ్.
దానివల్ల ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ద ప్లేయర్స్, వాట్ దే పర్ఫార్మ్ ఆన్ ది గ్రౌండ్ విల్ బీ ఫైనల్ అనమాట. దాని గురించి మనం ఈ విషయాలు మాట్లాడుకోకుండా నో నాన్సెన్స్ ఛానల్ లాగా నడుపుకుందాం చక్కగా. ఇప్పుడు నేను పేర్లు చదవబోతున్నానండి. అండర్ 19 ప్రపంచ కప్లో మన ప్లేయర్లు ఎవరున్నారు, వాళ్ళ ప్రొఫైల్ అసలు ఏమిటి. ఆయుష్ మహాత్రే అతను క్యాప్టెన్గా అతను వివరిస్తున్నారు. అతను రైట్ హ్యాండ్ బ్యాటింగు, ఆల్రౌండర్ అంటే మరి స్లో బౌలింగ్ వేస్తాడేమో చూద్దాము. విహాన్ మహాత్రే అతను వైస్ కెప్టెను, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు, అతను రైట్ హ్యాండ్ బౌలింగ్ కూడా వేసే సత్తా ఉన్న ప్లేయరు. వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మను. అది దీంట్లో ఈ మధ్యకాలంలో వైభవ్ సూర్యవంశీ గురించి మంచి ప్రశంసలు వస్తున్నాయని అందరికి తెలిసినది. చూద్దాం. ఆరోన్ జార్జ్ అతను టాప్ ఆర్డర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. తర్వాత పేరు వేదాంత్ త్రివేది, అతను టాప్ ఆర్డరు రైట్ హ్యాండ్ బ్యాటింగ్ అండి. మరి ఇంకొకటి అభిజ్ఞాన్ కుండు, అతను వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. అభిజ్ఞాన్ కుండు, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ హరివంశ్ సింగ్ వికెట్ కీపర్, మరి బ్యాటింగు, అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ వికెట్ కీపరు. ఐ థింక్ చాలా కాలం తర్వాత మనకు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసి వికెట్ కీపర్ దొరికాడు అందులో అతిశయోక్తి లేదు. అభిజ్ఞాన్ కుండు అతని పేరు. తర్వాత హరివంశ్ సింగ్ వికెట్ కీపర్ బ్యాటింగ్, అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు. ఆ తర్వాత ఆర్ఎస్ అంబరీష్ అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు మరియు రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగు. మంచి యూటిలిటీ బౌలరు ఆర్ఎస్ అంబరీష్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు, రైట్ హ్యాండ్ బౌలింగ్. అంబరీష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు, రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ అతను, అదొకటి. తర్వాత కనిష్క్ చౌహాన్ మరో ప్లేయరు, అతను కనిష్క్ చౌహాన్ గారు, అతను రైట్ హ్యాండ్ బ్యాటింగు మరి రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ వేసే సత్తా ఉన్న ఆల్రౌండర్ అతను. మరి ఖిలాన్ ఏ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగు మరి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్. కిలాన్ ఏ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ మరి లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్. లెట్ us see ఫ్యూచర్ లోపల ఇతనికి మరి అండర్ 19 ఆడాక పర్ఫార్మెన్స్ ఉంటే T20 ఫార్మాట్లో ఏమన్నా జాగా వస్తుందేమో. మహమ్మద్ ఇనాన్ అతను రైట్ హ్యాండ్ బ్యాటింగు, లెగ్ బ్రేక్ వేసే సత్తా ఉన్న బౌలరు. హనిల్ పటేల్ రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలింగు, రైట్ హ్యాండ్ బ్యాటింగు. అయితే అనిల్ పటేలు రోల్ మాత్రం బౌలర్గానే ఉంటుందని నేను భావిస్తున్నాను. రైట్ హ్యాండ్ బ్యాటింగ్ సత్తా ఉన్న ప్లేయరు. దీపేష్ అండి, దీపేష్ దేవ్ధరణి దీపేష్ అతను రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలరు, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అంటే ఇతను దేవ్ధరణి దీపేష్ అని ఇతను బౌలింగ్ అలాగే మనకి పనికొస్తాడు. వీడు ఫాస్ట్ బౌలింగ్ కింద వస్తాడని నేను భావిస్తున్నాను. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఇది బ్యాటింగ్ కూడా ఆడే సత్తా ఉన్నతోడు. కిషన్ కుమార్ సింగ్ ఇతను లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలరు, మరొక అర్షదీప్ సింగ్ లాగా అన్నమాట. కిషన్ కుమార్ సింగ్ అతను లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అండి, బ్యాటింగ్ కూడా ఆడే సత్తా ఉన్నవాడు. అయితే వీళ్ళందరూ కూడా బౌలర్స్ కింద లెక్కేస్తున్నాను. ఉదవ్ మోహన్ అక్కడి పేరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలరు, బ్యాటింగ్ కూడా. చూసినట్టయితే లెఫ్ట్ హ్యాండర్స్ దిగబోతున్నారు. ముందు ఇండియా లోపల మనం లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్లు చూడబోతున్నాము. ఒక మంచి అకాడమీ ఒకటి పెట్టి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ని కనుక మనము బాగా ట్రైన్ చేసినట్టయితే ఏ పిచ్ మీదన్నా వాళ్ళు ఆడగలిగిన సత్తాలాగా బాల్ని మూవ్ చేసే విధంగా మెళకువలు బాగా చేసి మంచి ఫాస్ట్ బౌలర్లుగా తయారు చేసే ఒక అకాడమీలో కనుక వీళ్ళని చేర్చినట్టయితే ముందు భారత జట్టు యొక్క భవిష్యత్తు బాగానే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఉన్న ప్లేయర్లని ఎంతకాలం ఆడించాలి అనే కాంట్రవర్సీస్ కన్నా కొత్త ప్లేయర్లను తీసుకుని 3 ఫార్మాట్లో డివైడ్ చేసి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ ఒక అండర్ 19 టీం నుంచి మన T20 ఫార్మాట్ కానీ IPL కానీ ఆడిన తర్వాత
మన T20 ఇండియన్ టీమ్ కనుక చేర్చుకుని, ఆ తర్వాత మళ్ళీ ఓడిఐ టీంలో ప్రమోట్ చేసి, ఆ తర్వాత టెస్ట్ టీమ్ కనుక వాళ్ళని ప్లేయర్లని ప్రమోట్ చేసినట్టయితే చక్కటి ఇండియన్ టీం తయారవుతుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కోచ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ, ఇఫ్ ప్లేయర్ స్టార్ట్ పర్ఫార్మింగ్ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీస్, ఐ థింక్ ఇండియన్ టీమ్ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. ఇది నమ్ముతున్నాను. దయచేసి నా వీడియో నచ్చినట్టయితే నా మెయిల్ ఐడికి goodluckprasad@gmail.comకి మీరు మెయిల్స్ ఇవ్వండి. నా పేరు గుర్తుపెట్టుకోండి. నేను సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్, వాట్ ఎవర్ యూ కెన్ సే, సాయి ప్రకాష్ ఆర్ అలియాస్ సాయి ప్రసాద్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఛానల్ నేమ్ ఈజ్ హైదరాబాద్ బ్లూస్. మీ హ్యావ్ టు టైప్ హైదరాబాద్ కొట్టి, స్పేస్ ఏం లేదు, BLUZ బ్లూస్, హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ ఎనాలిసిస్ అని టైప్ చేసినట్టయితే నా వీడియోలు మీరు చూడవచ్చు. నమస్కారం. మరొక వీడియోతో వస్తాను. నెక్స్ట్ వీడియో బహుశా నేను ఇండియన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పాయింట్ ఆఫ్ వ్యూ 5 టీములు యొక్క వివరాలు, సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చాను. వాళ్ళ ఆల్రౌండర్లు ఎంతమంది ఆల్రౌండర్లు ఉన్నారో, ఎంతమంది బ్యాటర్స్, బౌలర్స్ అన్నట్టుగా 5 టీముల గురించి నేను ఇవ్వడం జరిగింది. వివరంగా ఒక్కొక్క టీం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కొక్క టీంలో అసలు ఏ ప్లేయర్లు ఎవరు ఉన్నారు, ఎవరు లీడ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ టీం వివరాలు ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. నమస్కారం. నాకు ఈ పర్మిషన్ కావాలి. ఐమ్ జస్ట్ సైనింగ్ ఆఫ్ అండి. గుడ్ నైట్ ఎవ్రీబడి.